ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించే మాటలు సోదరు భగత్ సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానంలో జూలై 30వ తారీఖు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు. కొలస్సీలకు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. నెబుకద్నెజరు తన కలలో గొప్ప ప్రతిమను చూచెను. దాని శిరస్సు మేలిమి బంగారుమయము, రొమ్మును భుజములను వెండివి, దాని ఉదరమును తొడలను ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు అయి ఉండేది. అప్పుడు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ప్రతిమ యొక్క పాదముల మీద పడి ఆ ప్రతిమను ముక్కలుగా చేయుటను రాజు చూచెను. అది చెత్తవలే కాగా వాటి గాలికి కొట్టుకొని పోయాను. తరువాత ఆ రాయి సర్వభూతములంతా మహాపర్వతములాయన. దానియేలు 2వ అధ్యాయం 35వ వచనం. ఈ సామాన్యమైన పద్ధతిలో ప్రభు అంత్యదినములలో ప్రపంచమందలి సకల రాజ్యములు ఏ విధముగా ముక్కలుగా చేయబడి జీవము గల దేవుని రాజ్యము భూతమంతా కప్పునో చూపించెను. చేతి సహాయం లేక తీయబడిన రాయి యేసు ప్రభు కన్యకకు జన్మించు విషయంను తెలియజేయుచున్నది. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యకకు జన్మించి పశువుల తొట్టులో పరుండబెట్టబడును. కానీ ఒక దినంన విశ్వమంతటిలో ఆయన రాజ్యము స్థాపింపబడును. దేవుడు నిన్ను చూచినట్లు నిన్ను నీవు చూచుకున్న ఎడల నీ హృదయంలో కూడా దాగి ఉన్న పెద్ద ప్రతిమ కలదని గ్రహించుతూ ఇంతవరకు నీవు దాన్ని గ్రహించకపోయి ఉండవచ్చును. కానీ దేవుని వాక్యం యొక్క వెలుగులో సాతాను చేత నీ హృదయంలోనికి తీసుకురాబడిన విషయంలో చూడగలవు. ప్రతి హృదయంలోనూ బంగారం మీద అపేక్ష, వెండి, ఇత్తడి, ఇనుము ఎక్కువ లేక తక్కువ పరిమాణంలో ఉండెను. మానవులు దేవుని కృపను, దేవుని శక్తిని, దేవుని మార్గంను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుచేతనగా వారి శక్తి బంగారము, వెండి, ఇత్తడి లేక ఇనుము కొరకు వ్యయపరచబడుచున్నది. ఈ సంగతులే నిన్ను దేవుని యొద్దకు రాకుండా చేయుచున్నవి. నీవు నీ స్వంత స్థితిని గుర్తెరిగిన ఎడల ఈ 4 శక్తులు నీలో పనిచేస్తున్నవని గ్రహించగలవు. అందుచేతనే నీవు మరలా దేవుని శక్తి నుండి ఈడవబడి లాగబడి మోసుకొనబోబడుచున్నావు. సాతాను మనలను మోసగించును. అధికముగా డబ్బు లేక ఆదాయము కలిగి ఉండవలనని ఆశ కలిగి ఉండుట సర్వసాధారణమైన విషయమని నీవు తలంచుతూ అయితే ఈ విషయంలో ఇది దేవుని ప్రణాళిక అయినా దేవుడు మనము నిజమైన బంగారము, దైవిక స్వభావం, వెండి, విమోచన, ఇత్తడి దైవిక బలము, ఇనుము దైవిక ఆయుధములు కలిగి ఉండవలనని కోరుచున్నాడు. కానీ వాటిని ఆయన మనకు ఇవ్వకమునుపు ఆయన మనలో నుండి మోసపూరితమైన బంగారు, వెండి, ఇత్తడి, ఇనుములను తీసివేయవలను. ఆ విధంగా మనము చేతి సహాయం లేక తీయబడిన రాయి వలె ప్రభువైన యేసుక్రీస్తును మొదట అంగీకరించగలము. మనం ఆయనను సామాన్యమైన విశ్వాసము ద్వారా సామాన్యమైన మార్గంలో అంగీకరించగలము. ఆ రాయి బంగారు, వెండి, ఇత్తడి, ఇనుములను పగలగొట్టుటను నీవు అనుభవించగలిగితివా? గాలి వీచి ఆ పొట్టును ఎగరగొట్టను ఆరంభించను. ఆ గాలి మానవ హృదయంలోనికి ప్రవేశించి పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. పరిశుద్ధాత్మయే బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము పొట్టును ఎగరగొట్టగలదు. ఆ రాయి ఇంకను పెద్దదగుచుండేదని మనకు చెప్పబడెను. నీలో ప్రతి చిన్న విషయము తొలగిపో వరకు నిన్ను నీ హృదయమంతటిని ప్రభువైన యేసుక్రీస్తుతో నింపుచుండు. ఆయనే నీకు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుమగును.